హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ వీడియో చూస్తా మీకు కొన్ని విషయాలు అయితే చెప్తాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మా వీడియోస్ మీకు ఎలా అనిపించినా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, ఎక్కువ మందికి వెళ్తానికి రీచ్ అయితే ఉంటుంది. కాబట్టి వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ నేను ఒక రెసిపీ చేద్దామని చెప్పి డిఫరెంట్గా, రెగ్యులర్గా చేసేవి కాకుండా డిఫరెంట్గా చేద్దామని చెప్పి సొరకాయ గురించి అయితే యూట్యూబ్లో సెర్చ్ చేశాను. సెర్చ్ చేసినప్పుడు అందరూ రెగ్యులర్గా చేసే సొరకాయ పచ్చడి, సొరకాయ ఫ్రై, సొరకాయ కర్రీ, సొరకాయ పులుసు ఇట్లాంటివి రెగ్యులర్గా ఉండే కర్రీసే ఉన్నాయి. ఆల్రెడీ ఆ రెసిపీస్ అన్నీ నాకు తెలుసు. సరే, ఏదైనా డిఫరెంట్గా ఉండాలి అని చెప్పి ఇంకా ఎక్కువ సెర్చ్ చేస్తే సొరకాయ పన్నీర్ కర్రీ అని చెప్పి లేటెస్ట్గా వచ్చింది అనుకుంటా. యూట్యూబ్లో కనిపించింది. ఒక 4-5 అయితే పెట్టారు. దాంట్లో కింద కమెంట్స్ అవన్నీ ఏం చదవలేదు. వ్యూస్ చూస్తే చాలా బాగా వచ్చినాయి. సరే, చాలా బాగా వచ్చినాయి కదా అని చెప్పి ఎట్లా ఉంటుంది ఏంటి అని మొత్తం ఫుల్గా డీటెయిల్డ్గా అయితే రెసిపీని ఒక 1-2-3 టైమ్స్ అయితే క్లారిటీగా చూశాను. చూసిన తర్వాత అయితే సరే చేద్దాము మనం కూడా అని చెప్పి స్టార్ట్ చేశాను. దీనికి రిజల్ట్ ఎట్లా ఉందని చివరి చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే లేతగా ఉన్న సొరకాయని తీసుకున్నాను. కొందరైతే లేతగా ఉన్న సొరకాయతో అయితే కర్రీ బాగుంటుందని వండుకుంటారు, కానీ కొంచెం సొరకాయ ముదిరిపోతే ఇంట్రెస్ట్ చూపిరు కదా వండటానికి. అట్లాంటప్పుడు ఈ రెసిపీ చేసుకోవచ్చు అని కూడా చూశాను. కావాలనుకుంటే అట్లా ట్రై చేయండి. ఇప్పుడు ఈ సొరకాయని మొత్తం పీల్ ఆఫ్ చేయాలి అంటే పైన తోలంతా తీసేసి, అలాగే లోపల గింజల పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ వరకు కూడా తీసేసి మధ్యలో కండ ఉంటుంది కదా, ఆ కండ పార్ట్ వరకే తీసుకున్నాను. సొరకాయలో అయితే వాటర్ కంటెంట్ చాలా ఉంటుంది. మన బాడీలో వాటర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. కాబట్టి ఈ మధ్య అందరూ చాలా బాగా డైట్లో సొరకాయని అయితే ఇంక్లూడ్ చేసుకుంటున్నారు కదా. నేను ఫస్ట్లో అస్సలు సొరకాయ తినేదాన్ని కాదు. ఇప్పుడు సొరకాయ తింటే కూడా హెల్త్కి చాలా మంచిదని చెప్తున్నారని రెగ్యులర్గా సొరకాయ తింటున్నాను. కాబట్టి రెగ్యులర్గా చేసే కర్రీస్ అయితే చేసుకుంటున్నాం కదా అనిపించిద్ది కదా. కాబట్టి డిఫరెంట్గా ఉండాలి అని చెప్పి చేసామన్నమాట. ఇట్లాంటి ప్రయోగాలు ఎప్పుడు చేయకూడదని తర్వాత అర్థమైందనమాట. ఇప్పుడు ఈ సొరకాయని అన్నిటినీ చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను. మనము యూట్యూబ్లో చూసినవన్నీ ఎలా పడితే అలా చేస్తే ఇట్లాగే ఉంటుంది. చూసారు కదా, వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. తర్వాత వీటన్నిటిని, ఈ కట్ చేసిన పీసెస్ అన్నిటిని మిక్సీ జార్లో వేసుకున్నాను. నెక్స్ట్ కాబూలీ చనా ఉంటాయి కదా, వాటిని ముందే వాటర్లో ఒక 1 నైట్ ముందే నానబెట్టుకొని ఉంచుకున్నాను. వీటితో పాటు కాంబినేషన్గా, ఈ సొరకాయతో పాటు కాంబినేషన్గా ఇవైతే చూపించారు. ఇవైతే 1 డే అంటే నైట్ నానబెడితే మార్నింగ్కి ఇట్లా బాగా లావుగా ఉబ్బిపోయినాయి. వీటిని ఈ సొరకాయతో పాటు మిక్సీ వేసుకొని ప్యూర్ పేస్ట్ లాగా చేసుకోవాలంట. ప్యూర్ పేస్ట్ లాగా చేసేసుకొని దీంట్లో ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకోవాలి. కాబట్టి ముందు దీన్ని మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాము. పేస్ట్ చేసుకొని దీన్ని అయితే ఒక బౌల్లోకి తీసుకున్నాము. ఈ బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం దీని టేస్ట్కి సరిపడినంత సాల్ట్, నెక్స్ట్ మనకి పన్నీర్ కర్రీ లాగా రావటానికి డౌలాగా దీంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేయమని చెప్పారు. కార్న్ఫ్లోర్ యాడ్ చేసి ఇట్లా బాగా మొత్తం మిక్స్ అయిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ అయిపోయిన తర్వాత దీన్ని నీట్గా వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొనైనా చేసుకోవాలి. అంటే ఆయిల్ రాసుకొని కేక్ టిన్స్ ఉంటాయి కదా, వాటిల్లో అయినా చేసుకోవాలి. లేకపోతే మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న బౌల్ ఉంటుందిగా, ఆ బౌల్ని ఆవిరికి ఉడికించుకుంటే సరిపోతుంది. సేమ్ దీన్ని ఇప్పుడు ఈ బౌల్ని మనం ఇడ్లీ కుక్కర్లో వేసుకొని ఇడ్లీని ఎలా స్టీమ్ చేసుకుంటామో ఆవిరి మీద, అట్లాగైతే హై ఫ్లేమ్లో ఇది ఈ కేక్ లాగా అంటే పన్నీర్ లాగా అయ్యేటట్టు బాగా కుక్ చేసుకోవాలి. అది కుక్ అయ్యేలోపు మధ్యలో ఎంతలోకి ఒక బాండీ తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 2 కప్పులు టమాటా, 1 కప్పు ఉల్లిపాయ, 2 దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలుక్కాయలు, కొన్ని జీడిపప్పు ఇవేసి బాగా మెత్తగా
దీన్ని కుక్ చేసుకోవాలి. లిడ్ పెట్టుకుంటే తొందరగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మనం సొరకాయని పన్నీర్లా చేస్తున్నాం కదా, దాంట్లో గ్రేవీకి ఇలాగా చేసుకుంటున్నాం అనమాట గ్రేవీని. ఇప్పుడు ఇదంతా మెత్తగా ఉడికిపోయేంత వరకు ఉడకబెట్టుకోవాలి. తర్వాత దీంట్లోకి లాస్ట్ మనం దింపేస్తాం అనగా పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కొంచెం కుక్ అయిన తర్వాత ఆపేసుకోవాలి స్టవ్ అంతా. నెక్స్ట్ మనం ఈ ఫ్రై చేసుకున్న ఈ టమాటో ఆనియన్స్ రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇది ఆరిపోయిన తర్వాత దీన్ని ప్యూర్ పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని ప్యూర్ పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. ఇట్లాగా ఇలా పేస్ట్ అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. ఇంతలోకి మనం కుక్ చేసుకున్న సొరకాయ, ఈ కాబూలీ చనా ఉన్నాయి కదా, పేస్ట్ అయితే ఇట్లాగా కేక్ లాగా అయితే రెడీ అయింది. దీన్ని బాగా కుక్ అయిందా లేదా అని ఒక కత్తి పెట్టి కానీ లేకపోతే ఒక స్పూన్ పెట్టి కానీ లోపలికి పొడిస్తే కుక్ అయిందా లేదా అని బాగా అర్థమైపోయింది. దీన్ని వేడి మీద కట్ చేశాను, అందుకే కొంచెం మెత్తగా ఉన్నట్టుంది. కొంచెం ఆరిన తర్వాత అయితే కొంచెం స్ట్రాంగ్గా అంటే గట్టిగా వచ్చేసింది ఆరిపోతే. వీటిని ఇప్పుడు మనం పన్నీర్ పీసెస్ ఉంటాయి కదా, చిన్న పీసెస్ లాగా అట్లా అయితే కట్ చేసుకోవాలి. నేను కొంచెం పెద్ద పీసెస్ కట్ చేసుకున్నాను, కానీ చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవాలంట. ఏం చేసా అంటే వీటన్నిటిని కట్ చేసుకొని సపరేట్గా వేరే ప్లేట్లోకి అయితే అరేంజ్ చేసుకున్నాను. అప్పటికి నేను వేడి మీద తీయటం వల్ల ఇదంతా పక్కకి బ్రేక్ అయిపోయింది అనమాట సగము. ఇక్కడే ఫ్లాప్ అయింది రెసిపీ అని చెప్పి అర్థం చేసుకోవాల్సిందేను. నేను అర్థం చేసుకోకుండా దీనికి మళ్ళీ టైము వేస్ట్, చాకిరి, మళ్ళీ నూనె అన్నీ చేసి ప్రయోగం అయితే చేశాను. దీన్ని ఇట్లా కట్ చేసేసుకొని అన్ని పీసెస్ని సపరేట్గా వేరే ప్లేట్లోకి అయితే అరేంజ్ చేసుకొని ఉంచుకున్నాను. చూసారు కదా పక్క నుంచి అదంతా ఎట్లా బ్రేక్ అయిపోతూ ఉందో. నేను అనుకున్నాను కార్న్ఫ్లోర్ సరిగ్గా వేయలేదేమో, దానివల్ల ఇట్లా అవుతుందేమో అయితే అనుకున్నాను. అప్పుడు కూడా సరిగ్గా ఆలోచించలేదు నేను ఏంటి అని చెప్పి. దాన్ని నీట్గా కట్ చేసి చిన్న పీసెస్గా పక్కన పెట్టేసుకున్నాను. ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు గ్రేవీ కర్రీ చేసుకోవాలి కదా, దానికోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి బిర్యానీ ఆకులు ఉంటాయి కదా, ఆ బిర్యానీ ఆకులు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సోంపు, మనం పన్నీర్ కర్రీ చేసుకున్నప్పుడు సోంపు యాడ్ చేసుకుంటే అచ్చం దాబా స్టైల్లో అయితే వస్తుంది. కాబట్టి ఇలా చేద్దామని చెప్పి సోంపు యాడ్ చేసుకున్నాను. తర్వాత మనం ముందుగా టమాటో, ఆనియన్, జీడిపప్పు, చెక్క, లవంగాలు ఇవన్నీ పేస్ట్ చేసుకున్నాం కదా మిక్సీ జార్లో, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ పేస్ట్ అంతా తీసుకొచ్చి బాండీలో వేసుకొని ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి బాగా. ఆయిల్, సోంపు, ఈ పేస్ట్ అంతా బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది, అప్పుడు వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కొన్ని మసాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు, నెక్స్ట్ అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్, టేస్ట్కి ఎంత అయితే అవసరమైతే అంత. నెక్స్ట్ మనం ఆల్రెడీ పచ్చిమిర్చి చేసాం కదా, దానికి తగ్గట్టు కొంచెం కారం అయితే యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకొని గరం మసాలా ఉంటుంది కదా, హోమ్ మేడ్ గరం మసాలా, ఆ గరం మసాలా పౌడర్ అయితే కొంచెం యాడ్ చేసుకోవాలి, ఎక్కువ కాకుండా కొంచెం యాడ్ చేసుకొని ఇది కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో కసూరి మేతి ఇవన్నీ యాడ్ చేసినా కానీ కర్రీ అయితే చెండాలం అంటే చెండాలం అనమాట. దీనికన్నా దరిద్రపైన కర్రీ ఇంకోటి ఉండదేమో. దీనికి ఈ విషయం తెలియక నేనైతే టైం వేస్ట్ చేసా, గ్యాస్ వేస్ట్ చేసా, ఇన్ని వేస్ట్ చేశాను. యూట్యూబ్లో చూసిన ప్రతి ఒక్క రెసిపీ ట్రై చేయాలని మనం అసలు అనుకోకూడదు. నేను చూసిన వీడియోస్కి అయితే వ్యూస్ అయితే తెగ వచ్చినాయి. సరే వచ్చినాయి కదా అని చెప్పి హిట్ అయ్యిద్ది అనుకొని చెప్పి చేశాను. కానీ ఆ కర్రీ తింటుంటే అసలు వాంతి ఒక్కటే వచ్చిందనమాట, ఇంకా వేరేదేం రాలేదు. పాత రోజుల్లో సొరకాయని ఇట్లాంటి ప్రయోగాలు అయితే ఏం చేసేవాళ్ళు కాదు కదా. సొరకాయ దప్పడం, సొరకాయ పచ్చడి, సొరకాయ పప్పు, సొరకాయ ఫ్రై ఇవే కదా, ఇవి చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. మనం ఏదో డిఫరెంట్గా ట్రై చేద్దాము అని చెప్పి ప్రయోగాలు చేస్తే ఇట్లాగే ఉంటుందన్నమాట. యూట్యూబ్లో చూసిన అన్ని ప్రతి ఒక్కటి నిజం కూడా కాదు. ఆ విషయం చెప్దామనే ఈ వీడియో మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని ప్రాసెస్ అంతా చెప్పి తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి ఇలా చెప్తున్నా అనమాట. కాబట్టి ప్రతి ఒక్కటి చూసి ట్రై చేయొద్దు. ట్రై చేసినా కానీ మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెక్ చేసుకొని చేయండి.
లేకపోతే అది మీ ఇష్టం. ఇంకా నేనైతే మాత్రం ఏమీ చెక్ చేయకుండా బాగుంటుందేమో అని చెప్పి గుడ్డిగా నమ్మేసి చేశాను. దీనికి నాకు గ్యాస్ వేస్టు, ఐటమ్స్ వేస్టు, టైం వేస్ట్ ఇట్లాగా మొత్తం అయిపోయినాయి అనమాట. దీనికి మళ్ళీ పైన మెరుగులు దిద్దటానికి ఇలాగ అన్ని ప్రయోగాలు చేశాను. మీగడ కూడా యాడ్ చేశాను, టేస్ట్ బాగుంటుంది పన్నీర్ కర్రీ లాగా అని చెప్పి. కానీ అసలు ఆ గ్రేవీ బాగుంది. ఎప్పుడైతే ఈ మన సొరకాయని పన్నీర్లా చేసాం కదా, దాన్ని తింటుంటే అసలు అయితే చండాలంగా ఉందన్నమాట. అస్సలు బాగాలేదు. మీరు ఎప్పుడు ఏదైనా చూసి ట్రై చేయాలనుకుంటే 1-2 సార్లు చెక్ చేసుకొని ట్రై చేయండి. అప్పుడే మనం చేసేదానికి యూజ్ ఉంటుంది. అన్నీ నాలాగా వేస్ట్ చేయొద్దు. దానికోసమనే ఈ వీడియో మొత్తం డీటెయిల్గా మీకు తెలియాలని చెప్పాను. నేను వాళ్ళ చేసిన రెసిపీని చెప్తున్నాను కానీ వాళ్ళ గురించి ఎవరి గురించి చెప్పట్లేదు. అందుకని చెప్పి మళ్ళీ నెగిటివ్గా తీసుకోవద్దు. వాళ్ళ గురించి బ్యాడ్గా చెప్తానికి మీరు ఇలా చేశారు అని చెప్పి. ఈ వీడియో నచ్చితే మా వీడియో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.